అమెరికాలోని ట్విన్ టవర్స్ ని కూల్చేసిన అల్ ఖైదా అనే టెర్రరిస్ట్ గ్రూప్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ టెర్రరిస్టుల నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి అయోధ్యలోని రామ మందిరం. ఎస్, నిజం. ఎందుకంటే అల్ ఖైదా వాళ్ళు నరేంద్ర మోడీ గారికి అలాగే యూపీ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారికి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు, మేము రామ్ మందిరాన్ని కూల్చబోతున్నామని. ఇదేదో నామకే వాస్తే చెప్పింది కాదు. అస్సాంలో ఈ అల్ ఖైదా గ్రూప్ వాళ్ళు కూల్చడానికి ప్లానింగ్ కూడా మొదలు పెట్టారు. జనవరి 1, 2024 అమిత్ షా అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అవుతుందని చెప్పాడు. 1 जनवरी 2024 को अयोध्या में गगनचुंबी राम मंदिर वहां पर आपको तैयार मिलेगा. అప్పుడు సిరియాలో ఉండే అల్ ఖైదా గ్యాంగ్ ఇది రిలీజ్ చేసింది. ఇదేంటంటే అల్ ఖైదా వారి రాడికల్ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ లో బాబ్రీ మసీద్ ఫోటో పెట్టి పీఎం మోడీకి అలాగే యోగి గారికి ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చారు, మేము రామ్ మందిరాన్ని పేల్చేసి అక్కడ మసీద్ ని నిర్మిస్తాము అని. ఇంతేకాదు వీళ్ళు ఇండియన్ ముస్లిమ్స్ కి ఏమని చెప్పారంటే, భారతదేశం మీకు ఒక నరకం లాంటిది, మీకు దక్కాల్సిన హక్కులు మీకు అక్కడ దొరకట్లేదు, కాబట్టి మీరు పోరాడి మీ హక్కులను సాధించుకోండి అని ఇండియన్ ముస్లిమ్స్ ని కూడా రెచ్చగొట్టే విధంగా అన్నారు. ఈ మాటలకు నరేంద్ర మోడీ గారు కొంచెం ఘాటుగానే సమాధానమిచ్చారు. అదేంటంటే భారతదేశంలోని ముస్లిమ్స్ కి దేశభక్తి చాలా ఎక్కువ, వాళ్ళు ఇండియా కోసం బతుకుతారు, ఇండియా కోసం అవసరమైతే చస్తారు కూడా. మనం చూసుకుంటే ఈ అల్ ఖైదా గ్రూప్ మొదటి టార్గెట్ మన ఇండియానే. ఇది నార్మల్ గా చెప్పట్లేదు, ఈ విషయం అల్ ఖైదా ఫౌండింగ్ ఫాదర్ అయిన ఒసామా బిన్ లాడెనే చెప్పాడు. దానికి ఎగ్జాంపుల్ అమెరికాకు సంబంధించిన CIA వాళ్ళకి ఒసామా ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ లో క్లియర్ గా చెప్పాడు, మేము అమెరికా మీద యుద్ధం ప్రకటించడానికి ప్రధాన కారణం అమెరికా కాశ్మీర్ ఇష్యూ మీద భారతదేశానికి సపోర్ట్ చేయడమే అని. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అల్ ఖైదా మైండ్ టార్గెట్ ఎవరా అని. అలాగే 1990s లో ఒసామా సూడన్ లో కూర్చొని భారతదేశంలో ఉగ్రవాదాన్ని స్ప్రెడ్ చేయడానికి మిలిటెంట్స్ ని తయారు చేయడం మొదలుపెట్టాడు. 2001లో ఈ మిలిటెంట్స్ అందరూ ట్రైనింగ్ తరువాత కాశ్మీర్లోని అర్కత్ ఉల్ ముజాహిదీన్ అనే గ్రూప్ లో టెర్రరిస్ట్ కార్యకలాపాలకు సిద్ధమయ్యారు. అల్ ఖైదా అంతటితోనే ఆగలేదు. ఇన్ఫాక్ట్ ఆగస్టు 15, 2021 అంటే మన ఇండిపెండెన్స్ రోజున ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయిన లక్నోలో అతిపెద్ద టెర్రరిస్ట్ అటాక్ ని ప్లాన్ చేశారు. అయితే అదృష్టం కొద్దీ దాడి జరగడానికి 1 నెల ముందు మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇంకా సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు దాడికి సంబంధించిన 2 ఉగ్రవాదులను పట్టుకున్నారు. వీళ్ళని పట్టుకుని విచారిస్తే తెలిసింది వీళ్ళకి అప్పగించిన పని లక్నో సిటీ మీదే కాదు, ఉత్తరప్రదేశ్లోని మేజర్ సిటీస్లో సూసైడ్ బాంబింగ్ అటాక్ చేయడమే వీళ్ళ ప్రధాన లక్ష్యమని. దీనికోసం వాళ్ళు ప్రెషర్ కుక్కర్ బాంబులను కూడా తయారు చేసి పెట్టుకున్నారు. అలాగే ఈ విషయం గురించి ఇంకాస్త లోతుగా విచారిస్తే తెలిసింది ఈ దాడులకు సంబంధించిన ఇంకొక గ్రూప్ అస్సాంలో ఉండి పనిచేస్తుంది అని. వీళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా అస్సాంలోని వీళ్ళకి సంబంధించిన మొత్తం 48 మంది టెర్రరిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా టీచర్లే. ఎస్, నిజం. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టెర్రరిస్టులు టీచర్ అనే ముసుగులో ఉంటూ స్టూడెంట్స్ కి లేదా యూత్ కి బ్రెయిన్ వాష్ చేసి ఇండియన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉంటూ అలాగే గజ్వా ఈ హింద్ అంటే భారతదేశం మొత్తాన్ని వాళ్ళ చేతుల్లోకి చేజిక్కించుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ అల్ ఖైదా ప్రభావం ఎంతలా ఉందంటే ఈ గొర్రె ఎదవలు అల్ ఖైదా వాళ్ళ దగ్గర బ్రెయిన్ వాష్ చేసుకుని జాయిన్ అవ్వడమే కాదు, లీడ్ లెవెల్లో వాళ్ళు అనుకున్న పనిని చేయాలని ఆలోచిస్తున్నారు. ఈవెన్ వాళ్ళిచ్చే డబ్బు రోజుపాటి ఖర్చులకు సరిపోకపోతున్నా కూడా. అందుకోసమే మన భారతీయులు ఎవరైతే అల్ ఖైదాలో జాయిన్ అయ్యారో వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్లకు సంబంధించిన టాప్ పొజిషన్లోకి వెళ్లారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్ ఖైదాకు సంబంధించిన సౌత్ ఏషియా వింగ్ AQIS కి సంబంధించిన మొదటి లీడర్ సనా ఉల్ హక్ కూడా ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తే. ఇక్కడ షాక్ ఏంటంటే ఇతను బాగా చదువుకున్న గ్రాడ్యుయేట్. వీళ్ళది ఒక కల్చరల్ ఫ్యామిలీ. ఇతని తాత వాళ్ళ ఊరి పెద్ద మనిషి, అలాగే ముత్తాత డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రిక్. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఇతని గ్రాండ్ అంకుల్ ఫ్రీడమ్ ఫైటర్. అయితే 1999లో సనా ఇల్లు వదిలి పాకిస్తాన్ పారిపోయాడు. ఇక్కడ టెర్రరిస్టులకు సంబంధించిన ఎన్నో లిటరేచర్స్ ని పాస్తో భాష నుండి ఉర్దూ భాషలోకి అనువదిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లిపోయాడు. అతని పనితీరు నచ్చడంతో అల్ ఖైదా హెడ్ అయిన ఒసామా బిన్ లాడెన్ అతని అల్ ఖైదా ప్రాపగండా సెల్లో ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు. ఆ పొజిషన్లోనే ఉంటూ 4 పుస్తకాలు రాశాడు. ఆ తర్వాత ఇతన్ని AQIS కి లీడర్ని చేశాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్ మీద ఇటీవల జరిగిన అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ వల్ల ఇతను చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఇతని కథ సమాప్తమైంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అల్ ఖైదా లాంటి టెర్రరిస్ట్ గ్రూప్ యొక్క ప్రభావం మన దేశంలో బాగా చదువుకున్న గ్రాడ్యుయేట్స్ దాకా ఎలా వెళ్ళగలుగుతుంది అని. ఇందుకు ఒకానొక సమాధానం సోషల్ మీడియా. ఎస్, సోషల్ మీడియా. అల్ ఖైదా సోషల్ వెబ్సైట్ ద్వారా టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్ చేస్తుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన చీఫ్ కూడా మన భారతీయుడే.
అతని పేరే ఫరాతుల్లా గౌరీ. ఇతను సోషల్ మీడియాకు సంబంధించిన ఒక మేనేజర్లా అనుకోవచ్చు. ఇతను సౌత్ ఏషియా నుండి అల్ ఖైదా ఇంకా లష్కరే తోయిబా టెర్రరిస్ట్ రిక్రూట్మెంట్ కోసం సోషల్ వెబ్సైట్స్ లో అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని లేదా ఈజీగా బ్రెయిన్ వాష్ చేయించుకోగలిగే వాళ్ళని వెతుకుతూ ఉంటాడు. ఇలా వెతికి వాళ్ళతో మాట్లాడి ఇంకా ఎక్కువగా బ్రెయిన్ వాష్ చేసి చివరికి ఈ టెర్రరిస్ట్ శిబిరాల వరకు వెళ్లడానికి ఫండింగ్ కూడా ఇతనే పెట్టుకుంటాడు. ఈ విధంగా ఇతను గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాడు. అయినా కూడా ఏ ఇంటెలిజెంట్ ఏజెన్సీ దగ్గర ఇతనికి సంబంధించిన ఒక్క ఫోటో లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇంటర్నేషనల్ గా అల్ ఖైదా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయ్యారంటే ఈ టెర్రరిస్టులు రష్యన్ ఉక్రెయిన్ వార్ లో రష్యాకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. ఇది నిజం. నాటో వాళ్ళు ప్రతి టెర్రరిస్ట్ కు $1200 నుండి $1500 చెల్లించి అంటే దాదాపు ₹1,00,000 చెల్లించి వాళ్ళ తరపున పోరాడడానికి రిక్రూట్ చేసుకున్నారు. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు మనం ఎదురు తిరిగి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, లేకుంటే రేపటి రోజున మన గొంతుపైకి వస్తుంది. ఇన్ఫాక్ట్ మనం మొదలు పెట్టాం కూడా. అందులో భాగంగానే MQ-9 రీపర్ డ్రోన్ ని కొనుగోలు చేశాం. విషయం ఏంటంటే 2022లో అల్ ఖైదా చీఫ్ ని అమెరికా వాళ్ళు మట్టు పెట్టడం జరిగింది. అయితే ఈ ఘటనా విధానం చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఎందుకిలా అంటున్నానంటే ఆ రోజు జవైరీ క్యాజువల్ గా బాల్కనీలో నిలబడి ఉన్నాడు. అప్పుడు అక్కడికి చేరుకున్న డ్రోన్లు సింపుల్ గా తనకి ఎయిమ్ చేసి మట్టు పెట్టేశాయి. అయితే ఈ డ్రోన్లు ఎంత బాగా ఎయిమ్ చేయగలవంటే అతను చనిపోయాడు కానీ తన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం కాలేదు. ఇదంతా సాధ్యమైంది కేవలం MQ-9 రీపర్ డ్రోన్ వల్లనే. మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఈ రీపర్లు ఇప్పుడు మన దగ్గర ఉండబోతున్నాయి. అయితే ఎలాంటి ఆయుధం లేకున్నా కూడా ఇండియన్ ఇంటెలిజెంట్ ఏజెన్సీలు అల్ ఖైదా టెర్రరిస్టుల ప్రణాళికలన్నీ ఇండియాలో జరగకుండా ఆపగలుగుతున్నాయి. ఎస్, ఇటీవల అల్ ఖైదా వాళ్ళు ఇండియాలో ఒక ప్లేన్ ని క్రాష్ చేద్దామని ప్లాన్ వేశారు. కాఠ్మండూలోని ప్లేన్ ని హైజాక్ చేసి ఢిల్లీలోని ఏదైనా బిల్డింగ్ కి గుద్ది క్రాష్ చేద్దామనేది వాళ్ళ ప్లాన్. అయితే కరెక్ట్ టయానికి ఈ విషయం గురించి అధికారులకు తెలియడంతో వాళ్ళు నేపాల్ వాళ్ళను సంప్రదించి కాఠ్మండూ మొత్తం హై అలర్ట్ పెట్టారు. దీనివల్ల అల్ ఖైదా ప్లాన్ బెడిసి కొట్టింది. అయితే రామ్ మందిరానికి సంబంధించి వీళ్ళిచ్చిన బెదిరింపులు కొత్తవేమీ కాదు, వాళ్ళెప్పుడూ అంటుందే. 2014లో అల్ ఖైదా చీఫ్ జవైరీ ఒక గ్రూప్ ని ఫామ్ చేశాడు. అదే అల్ ఖైదా ఇన్ ది సబ్ కాంటినెంట్, షార్ట్ కట్ లో AQIS. వీటికి సంబంధించిన ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇండియా, పాకిస్తాన్ ఇంకా మయన్మార్ లో ఉన్నాయి. సో అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళు భారతదేశానికి సంబంధించిన సామాజిక సామరస్యాన్ని నాశనం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెగ ప్రయత్నిస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది పోయినసారి జరిగిన హిజాబ్ ప్రొటెస్ట్ లో ఈ వీడియో ఎంత వైరల్ అయిందో. ఈ వీడియోలో ఉన్న ఈ అమ్మాయిని గ్రేట్ ముజాయిద్ సిస్టర్ అని చెప్పి వాళ్ళు ఒక వీడియోని రిలీజ్ చేశారు. తనని పొగుడుతూ కవితలు కూడా రాశారు. అలాగే హిజాబ్ ఇష్యూ విషయంలో పిల్లలు ఇంతలా ప్రొటెస్ట్ చేస్తున్నారంటే దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే అనుమానం కూడా వచ్చింది. ఇదే విషయం కర్ణాటక గవర్నమెంట్ కూడా చెప్పింది, ఈ ప్రొటెస్ట్ వెనుక ఎవరో ఉన్నారు అని. ఇక్కడ హిజాబ్ ప్రొటెస్ట్ గురించి ఒక చిన్న పాయింట్, అదేంటంటే ఈ ప్రొటెస్ట్ లో ఎవరైనా ఉన్నారా లేరా అనేది పక్కన పెడితే ఒక చిన్న ఎగ్జాంపుల్ లా చెప్తున్నాను. హిందువులు మేం బొట్టు పెట్టుకునే స్కూల్ కి వస్తాము అనే రైట్ ఎంత ఉందో ముస్లిమ్స్ కి కూడా హిజాబ్ వేసుకుని స్కూల్ కి వస్తాం అనే చెప్పే రైట్ కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. ప్రతి వ్యక్తికి కూడా అతనికి సంబంధించిన అతని మతం గొప్పదే. ఇక్కడున్న ప్రతి మతాన్ని ఇతర మతాల వాళ్ళు గౌరవించాల్సిందే. కమింగ్ టు ది మెయిన్ టాపిక్, ఈ ప్రొటెస్ట్ వెనుక ఎవరైనా ఉన్నారా అనే అనుమానం గురించి మాట్లాడుకుంటే జూన్ 2022న అల్ ఖైదా ఇండియాలో సూసైడ్ అటాక్స్ జరగబోతున్నాయని డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది. అండ్ వాళ్ళ టార్గెట్స్ వచ్చేసి గుజరాత్, యూపీ, ముంబై ఇంకా ఢిల్లీ అని చెప్పారు. విచిత్రంగా ఎప్పుడూ లేనిది ఈసారి ఎక్కడ దాడి చేస్తున్నారో కూడా చెప్పారు. అయితే వీళ్ళు ఇలా దాడి చేయబోతున్నాం అని చెప్పింది ఎప్పుడైతే బీజేపీ స్పోక్స్ నుపూర్ శర్మ ఒక ఘాటైన ప్రసంగం ఇచ్చిన తరువాత. ఈ స్పీచ్ ఇచ్చిన తర్వాత లిటరల్లీ డైరెక్ట్ గా యుద్ధమనే ప్రకటించారు. ఇంకా ఓపెన్ గా మా పిల్లల బాడీకి ఎక్స్ప్లోజివ్స్ తగిలించి చెప్పిన చోట్ల దాడి చేయబోతున్నామని కూడా చెప్పారు. ఇది చెప్పిన వెంటనే గవర్నమెంట్ ఆ రాష్ట్రాల్లో హై అలర్ట్ ని విధించింది. బహుశా హై అలర్ట్ విధించి సెక్యూరిటీని టైట్ చేయడం వల్లనే ఏమో వాళ్ళు చెప్పిన దాడైతే జరగలేదు. తరువాత అల్ ఖైదాకు సమాధానంగా ఇండియన్ యూనియన్ మినిస్టర్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఏమన్నారంటే ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అయిన అల్ ఖైదా ఇక్కడ ముస్లిమ్స్ కి రక్షకులు కాదు కదా, ఒక సమస్యలా తయారయ్యారు అని. देखिए ये अलकायदा जो है वो मुसलमानों की हिफाजत नहीं मुसीबत है. భారతదేశంలో అన్ని మతాల ప్రజలు శాంతంగా జీవిస్తూ అన్ని విధాలా స్వతంత్రంగా బతుకుతున్నారు. ఇది బహుశా అల్ ఖైదా వాళ్లకు తెలియకపోవచ్చేమో. అలాగే ఇక్కడ నిజం ఏంటంటే అల్ ఖైదా పని ఆల్మోస్ట్ పతనానికి చేరిపోయింది. వీళ్ళేదైతే వార్నింగ్స్ ఇస్తున్నారో ఇవ్వాలని ఇస్తున్నారు కానీ అంతేమీ లేదంటున్నారు. ఆ టైంలో రిలవెంట్ విషయాలను పరిగణలోకి తీసుకొని ఒక మాట అనాలని అంటున్నారు అంతే.
అలాగే ఒకప్పుడు అల్ ఖైదాలో భాగంగా ఉన్న ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇప్పుడు పక్కకొచ్చి అల్ ఖైదా కంటే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఇంకా అల్ జవారీ గురించి మాట్లాడితే ఇతను ఒసామా అంత క్రూరమైన ఇంకా ప్లాన్ చేసి అటాక్ చేసే పర్సనాలిటీలా అనిపించదు. ఇతను విడుదల చేసే వీడియోలు కూడా చాలా లెంతీగా బోరింగ్గా ఉంటాయి. ఒక కల్ట్ ఇంటెంట్లా అనిపించదు. ఇక్కడ నిజం ఏంటంటే ఒసామా చనిపోయాక అల్ ఖైదా పని ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా వీక్ అయిపోయారు. కానీ అమెరికా వాళ్ళకు ఒసామాను చంపడం అంత తేలిగ్గా అయితే అవ్వలేదు. దీని గురించి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా రామ్ మందిరానికి ఏం జరగదు అనే విషయం మనందరికీ తెలిసిందే. అది అల్ ఖైదా కావచ్చు, ఇంకో ఉగ్రవాద సంస్థ కావచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.